ఒక స్కూల్ యాన్యువల్ డే. అంతా సంతోషం, సందడి. కాని ఆ ఆనందం ఎంతసేపు నిల్చింది? అదే రాత్రి ఒక పెను విషాదానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇది కేవలం ఒక విపత్తు గురించిన విశ్లేషణ కాదు. ఊహించని పరిస్థితుల్లో ఒక మామూలు యువకుడు ఎలా హీరోగా మారాడో చెప్పే ఒక గాథ. ఈ ఒక్క మాట, ఇది నిజంగా రాబోయే ప్రళయానికి ఒక హెచ్చరిక లాంటిది. ఎంతో అందంగా, ఆనందంగా ఉన్న ఒక సాయంత్రం ఒక్కసారిగా ఒక పీడకలగా ఎలా మారిపోతోందో ఈ మాటలు మనకు ముందే చెబుతున్నాయి. సరే, కథలోకి వెళితే ఒక స్కూల్ వార్షికోత్సవ వేడుక. ఆ ప్రాంగణం మొత్తం నవ్వులతో, పాత స్నేహితుల కబుర్లతో, మ్యూజిక్తో, అబ్బో భలే సందడిగా ఉంది. అంతా సేఫ్గా, ప్రశాంతంగా ఉందనిపించే ఒక రాత్రి అది. ఇవన్నీ మనకు తెలిసిన జ్ఞాపకాలే కదా. లైబ్రరీలో కబుర్లు, పీటీ పీరియడ్లో చేసే అల్లరి, ఈ చిన్న చిన్న మూమెంట్సే ఆ రాత్రిని ఎంతో స్పెషల్ చేశాయి. ఇక మన కథానాయకుడు జే ఈ మధురక్షణాలన్నింటినీ తన కెమెరాలో బంధిస్తున్నాడు. ఆ ఆనందాన్ని ఎప్పటికీ గుర్తుండేలా చేస్తున్నాడు. అదే హ్యాపీ మూడ్లో స్నేహితులందరి మధ్య జే తన ప్రాణ స్నేహితురాలు మీనాక్షికి తన మనసులో మాట చెప్పేస్తాడు. తను మీనాక్షిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తాడు. ఆ క్షణం అదే అతని ప్రపంచం. కాని పాపం, వాళ్ళ అమాయకమైన ప్రేమ కథ ఇలాంటి భయంకరమైన తుఫాన్లో చిక్కుకుంటుందని వాళ్లకు తెలీదు. మీనాక్షి జై దగ్గర ఒక మాట తీసుకుంటుంది. విధి ఎంత క్రూరమైందంటే, ఈ మాటలు ఎంత పెద్ద విషాదానికి సంకేతమో కథ ముందుకెళ్లే కొద్దీ మనకే అర్థమవుతుంది. మన గుండెలు బరువెక్కుతాయి. ఇంత ప్రశాంతంగా ఉన్న కథ ఇప్పుడొక్కసారిగా పెద్ద మలుపు తీసుకోబోతోంది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక్క చిన్న పొరపాటు అందరి జీవితాల్ని ఎలా తలక్రిందులు చేయబోతోందో చూడండి. విపత్తు మొదలైంది ఒక చిన్న పొరపాటుతో. ల్యాబ్ డోర్ తెరచే ఉంది. దాన్ని చూసిన కొందరు జూనియర్స్ సరదాగా కెమికల్స్తో ఆడుకోవడానికి లోపలికి వెళ్లారు. అంతే, ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఆ తర్వాత జరిగిందంతా ఒక పీడకల. ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన పొరపాట్లు మొత్తం స్కూల్నే ప్రమాదంలోకి నెట్టేశాయి. ఇది మామూలు ప్రమాదం కాదు. దీన్నే అపోకలిప్స్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఆ పాయిజనస్ గ్యాస్ పీల్చిన స్టూడెంట్స్ వాళ్లు మనుషులుగా ఉండట్లేదు, భయంకరమైన రాక్షసులుగా మారిపోతున్నారు. నిన్నటిదాకా ఫ్రెండ్స్ అయిన వాళ్లే ఇవాళ ప్రాణాలు తీసి శత్రువులుగా మారారు. విపత్తు అందరికీ వచ్చిందే, కాని కథ ఇప్పుడు జై చుట్టూ తిరుగుతుంది. తన ప్రపంచం తన కళ్ల ముందే నాశనమవుతుంటే ఒక మామూలు స్టూడెంట్ ఏం చేశాడు, ఎలా స్పందించాడు? ఆ గందరగోళంలో జై అరుస్తాడు. ఆ ఒక్క అరుపులో ఎంత నిస్సహాయత ఉందో, ఎంత భయం, ఎంత ప్రేమ ఉన్నాయో. కళ్ల ముందే జరగబోయే ఘోరాన్ని ఆపలేని స్థితి అది. కాని జే కళ్ల ముందే జరగకూడనది జరిగిపోయింది. కొన్ని కెమికల్ షీట్లు మీనాక్షి మీద పడ్డాయి. తను అక్కడికక్కడే చనిపోయింది. జే ప్రపంచం మొత్తం ఒక్క క్షణంలో ముక్కలైపోయింది. తన ప్రేమ, తన జీవితం అన్నీ కళ్ల ముందే మాయమయ్యాయి. కాని ఆ దుఃఖమే అతన్ని ఒక హీరోగా మార్చింది. ఆ బాధ నుంచే ఒక కొత్త సంకల్పం పుట్టింది. భరించలేని బాధలో ఉన్న జైల్లో ఉన్న లీడర్ బయటికొచ్చాడు. తన బాధను పక్కనపెట్టి మిగిలిన వాళ్లను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. వెంటనే నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ముందుకు నడపడం, ఇవే మిగిలిన స్టూడెంట్స్కి ఒక ఆశలా కనిపించాయి. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. ఒకవైపు సమయం గడిచిపోతోంది, మరోవైపు మృత్యువు తరుముకొస్తోంది. ఈ మధ్యలో జై చేసిన ఆఖరి పోరాటం, అతని వీరోచిత త్యాగానికి ఇదొక నాంది. ఇది మామూలు తరలింపు కాదు, చాలా ఉద్రిక్తంగా సాగింది. తన గుండెల్లోని దుఃఖాన్ని అణుచుకుని జై భయంతో వణికిపోతున్న స్టూడెంట్స్ని ఒకచోటికి చేర్చాడు. ఫ్లోర్ దాటుకుంటూ స్కూల్ వెనకున్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు తీసుకెళ్తున్నాడు. కాని ఆ రాక్షసులు వాళ్లని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి అడుగులో ప్రమాదమే. ఆ చివరి క్షణాలు ప్రతి సెకను ఉత్కంఠభరితంగా సాగాయి. జై చివరి స్టూడెంట్ని కూడా మెయిన్ గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు. కాని అప్పుడే ఒక రాక్షసుడు దాడి చేసి అతని చేతిపై గీరాడు. అంతే, అతనికి ఇన్ఫెక్షన్ సోకింది. ఇది తెలిసిన వెంటనే అతను తనను తాను స్కూల్ గేట్ లోపల బంధించుకున్నాడు, అందర్నీ బయట వదిలేసి. ఆ తర్వాత ల్యాబ్లో ఉన్న ఎమర్జెన్సీ బ్లాస్ట్ సిస్టమ్ని యాక్టివేట్ చేశాడు. ఒకే ఒక్క క్షణంలో అంతా నిశ్శబ్దం. స్కూల్, రాక్షసులు, జై ఎవరూ మిగల్లేదు. అతని చివరి మాటలు, ఈ ఒక్క మాట చాలు అతని నిస్వార్థ త్యాగం ఎంత గొప్పదో చెప్పడానికి. అతను తన గురించి ఆలోచించలేదు, అందరి భవిష్యత్తు గురించి ఆలోచించాడు. అయితే జై కథ ఇక్కడితో అయిపోలేదు.
నిజానికి ఇక్కడే మొదలైంది. అతని త్యాగం ఒక తరానికి ఎలా స్ఫూర్తిగా నిలిచిందో, ఆ వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. జై త్యాగం అస్సలు వృధా కాలేదు. స్కూల్ని మళ్లీ కట్టినప్పుడు అక్కడ జై కాంస్య విగ్రహం పెట్టారు. అంతేకాదు, జై సేఫ్టీ ప్రోటోకాల్ పేరుతో ఒక సబ్జెక్ట్నే ప్రవేశపెట్టారు. ప్రభుత్వం అతనికి బ్రేవర్ స్టార్ అవార్డిచ్చి గౌరవించింది. మీనాక్షి కవల సోదరి లాస్య సేఫ్టీ ఎడ్యుకేషన్కి అంకితమైన సైన్స్ టీచర్గా మారింది. అతని కథ ఎప్పటికీ మర్చిపోకూడదని ప్రతి ఏటా ఒక ట్రిబ్యూట్ వీడియో కూడా ప్లే చేస్తారు. లాస్య చెప్పిన ఈ మాటలు నిజంగా ఆలోచింపజేస్తాయి. వీరత్వానికి ఇంతకంటే మంచి నిర్వచనం ఉంటుందా? భయం లేకపోవడం హీరోయిజం కాదు, భయాన్ని జయించి ఇతరుల కోసం నిలబడటమే అసలైన హీరోయిజం. మరి అతని త్యాగం వల్ల ఎంతమంది బతికారు? ఒక్కసారి నంబర్ చూడండి. అతను ప్రారంభించిన సేఫ్టీ ప్రోటోకాల్స్, ఎమర్జెన్సీ ట్రైనింగ్ వల్ల వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆ రాత్రి 100ల మందిని కాపాడిన జై తన వారసత్వంతో ఇప్పటికీ వేలాది మందిని కాపాడుతూనే ఉన్నాడు. ఇది కదా అసలైన విజయం. చివరిగా ఒక ప్రశ్న: అసలు హీరో అంటే ఎవరు? ఒక క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడ్డవాళ్లా, లేక తమ త్యాగంతో వేల మందిని కాపాడే ఒక వారసత్వాన్ని మిగిల్చినవాళ్లా? జై కథ ఈ ప్రశ్నకు సమాధానం మన ఆలోచనలకే వదిలేస్తోంది.